మాస్కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మించింది. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేశాడు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ విడుదల చేసింది టీమ్. విశ్వక్ సేన్ అనగానే తెలంగాణ స్లాంగ్ లో మాత్రమే ఇప్పటి వరకు సినిమాలు చేస్తూ వచ్చాడు. బట్ ఫస్ట్ టైం పూర్తిగా గోదావరి స్లాంగ్ తో సినిమా అంటే ఎలా ఉంటుందా అనుకున్న వాళ్లకు టీజర్ లో అతని ఫస్ట్ డైలాగ్ చూస్తే ఎలా ఉంటుందో అర్థమవుతుంది. కంప్లీట్ గా మాస్ కంటెంట్ తో నిండి ఉన్న టీజర్ చూస్తుంటే విశ్వక్ సేన్ ఇప్పటి వరకు చెయ్యని కంటెంట్ తో వస్తున్నాడని అర్థమవుతోంది. 1990ల నేపథ్యంలో గోదావరి జిల్లాల నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. అందుకు తగ్గట్టుగా అంబియన్స్ ను క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. ముఖ్యంగా టీజర్ లో డైలాగ్స్ అదిరిపోయాయి. ఒక్కసారి లంకలో కత్తిగట్టారు అంటే ఆ మనిషిని సంపకుండా వదలరు, వాడి సొంత మనుషులే వాడి మీద కత్తిగడుతున్నారంట, ఆడి విషయంలో ఊరంతా ఒక్కటైపోయింది, ఇంకా అన్ని ఆ అమ్మోరు తల్లే కాపాడాలి అంటూ సాగే వాయిస్ ఓవర్ తో పాటు సాగే వీడియో అదిరిపోయింది. కొందరు మనుషులు విశ్వక్ ను చంపడానికి ప్రయత్నిస్తుండగా అతను అమ్మోరు పూనేసిందిరా, ఈ రాత్రి ఒక్కొక్కడికి శివాలెత్తిపోతుందంతే అంటూ ఊచకోత మొదలు పెట్టాడు. చివర్లో వచ్చిన నేను మంచోడ్నో చెడ్డోడ్నో నాకు తెలియదు, కానీ మంచోడన్న చెడ్డ పేరు మాత్రం నాకొద్దు అనే డైలాగ్ చూస్తే హీరో క్యారెక్టరైజేషన్ అర్థమవుతుంది. విశ్వక్ సేన్ కు ఈ పాత్ర బాగా సెట్ అయినట్టు కనిపిస్తోంది. కాకపోతే స్లాంగ్ విషయంలో కాస్త తేడా కొట్టొచ్చేమో కానీ ఆ కాలంలో గోదావరి నదిలో ఇసుక ర్యాంప్లకు సంబంధించిన కథగా ముందే చెప్పారు. సో టీజర్ ఆకట్టుకుంది. ట్రైలర్ వస్తే సినిమా రేంజ్ ఎలా ఉంటుందో కూడా ఓ అంచనాలకు రావచ్చు. మాస్కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మించింది. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేశాడు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ విడుదల చేసింది టీమ్. విశ్వక్ సేన్ అనగానే తెలంగాణ స్లాంగ్ లో మాత్రమే ఇప్పటి వరకు సినిమాలు చేస్తూ వచ్చాడు. బట్ ఫస్ట్ టైం పూర్తిగా గోదావరి స్లాంగ్ తో సినిమా అంటే ఎలా ఉంటుందా అనుకున్న వాళ్లకు టీజర్ లో అతని ఫస్ట్ డైలాగ్ చూస్తే ఎలా ఉంటుందో అర్థమవుతుంది. కంప్లీట్ గా మాస్ కంటెంట్ తో నిండి ఉన్న టీజర్ చూస్తుంటే విశ్వక్ సేన్ ఇప్పటి వరకు చెయ్యని కంటెంట్ తో వస్తున్నాడని అర్థమవుతోంది. 1990ల నేపథ్యంలో గోదావరి జిల్లాల నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. అందుకు తగ్గట్టుగా అంబియన్స్ ను క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. ముఖ్యంగా టీజర్ లో డైలాగ్స్ అదిరిపోయాయి. ఒక్కసారి లంకలో కత్తిగట్టారు అంటే ఆ మనిషిని సంపకుండా వదలరు, వాడి సొంత మనుషులే వాడి మీద కత్తిగడుతున్నారంట, ఆడి విషయంలో ఊరంతా ఒక్కటైపోయింది, ఇంకా అన్ని ఆ అమ్మోరు తల్లే కాపాడాలి అంటూ సాగే వాయిస్ ఓవర్ తో పాటు సాగే వీడియో అదిరిపోయింది. కొందరు మనుషులు విశ్వక్ ను చంపడానికి ప్రయత్నిస్తుండగా అతను అమ్మోరు పూనేసిందిరా, ఈ రాత్రి ఒక్కొక్కడికి శివాలెత్తిపోతుందంతే అంటూ ఊచకోత మొదలు పెట్టాడు. చివర్లో వచ్చిన నేను మంచోడ్నో చెడ్డోడ్నో నాకు తెలియదు, కానీ మంచోడన్న చెడ్డ పేరు మాత్రం నాకొద్దు అనే డైలాగ్ చూస్తే హీరో క్యారెక్టరైజేషన్ అర్థమవుతుంది. విశ్వక్ సేన్ కు ఈ పాత్ర బాగా సెట్ అయినట్టు కనిపిస్తోంది. కాకపోతే స్లాంగ్ విషయంలో కాస్త తేడా కొట్టొచ్చేమో కానీ ఆ కాలంలో గోదావరి నదిలో ఇసుక ర్యాంప్లకు సంబంధించిన కథగా ముందే చెప్పారు. సో టీజర్ ఆకట్టుకుంది. ట్రైలర్ వస్తే సినిమా రేంజ్ ఎలా ఉంటుందో కూడా ఓ అంచనాలకు రావచ్చు.